అందరికీ నమస్కారం. చీరాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రయాణిస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కైవసం చేసుకునేలాగా కలెక్టర్ను కలిసి వారందరూ కూడా దానికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు కలెక్టర్ కలిసిన నేపథ్యంలో వచ్చే నెలలో కూడా దానికి సంబంధించి ఒక తేదీని కూడా ఖరారు చేసినట్టుగా కూడా బయటకు సమాచారం తెలుస్తూ ఉంది. చీరాల మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో 19 మంది వైసీపీ కౌన్సిలర్లు, 11 మంది ఆమంచి వర్గం, ఒక ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా అప్పట్లో మరి కౌన్సిలర్లుగా గెలవటం జరిగింది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోవటం, ఎమ్మెల్యేగా ఎంఎం కొండయ్య గెలిచిన దగ్గర నుంచి కూడా చీరాల డెవలప్ చేయాలంటే మనకి మున్సిపాలిటీలో పట్టు సాధించాలి. మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన అర్థం చేసుకొని ఒకే తాటి మీదకి వన్ టైంలోనే 17 మంది కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ వైపు చేర్చుకున్నారు. మరో చర్చనీయాంశం ఏంటంటే ఆ మంచి వర్గంలో ఉన్నటువంటి మరో 5గురును కూడా ఎంఎం కొండయ్య టీడీపీలోకి చేర్చుకునేలాగా కూడా ప్లాన్ చేశారు. సో ఇప్పుడు టీడీపీ బలం వచ్చేసి 19 మందిలో 17 మంది, ఒక 5, దాదాపుగా 22 తెలుగుదేశం బలం అయింది. 33 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి చీరాల మున్సిపాలిటీకి మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే అదునుగా చూసినటువంటి ఎంఎం కొండ యాదవ్ కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కనుక పెడితే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది అనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఆ మంచి వర్గంలో ఉన్నటువంటి క్వార్టర్లో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లను ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. మరి దాన్ని ఆమంచి కృష్ణమోహన్ ఎలా స్వీకరిస్తాడు? అవిశ్వాస తీర్మానం సమయంలో ఆమంచి కృష్ణమోహన్ ఎలాంటి రాజకీయ చతురత ప్రదర్శిస్తారు అనే దాని మీద చీరాల కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ కనుక రూటు మార్చి కౌన్సిలర్ల మీద కనుక ప్రత్యేక చర్యలు తీసుకొని వారిని అందరిని కనుక మళ్ళీ ఆయన వైపు తిప్పుకోగలిగితే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత బలం తగ్గే వ్యవహారంగా ఉంటుంది. సో ఇదే అంశాన్ని కూడా ఎంఎం కొండ యాదవ్ కూడా ఆచితూచి అడిగి వేస్తూ కూడా వీరందరినీ కూడా పాపికొండలు యాత్రకు కూడా కౌన్సిలర్లందరినీ కూడా పంపించి వారిని అవిశ్వాస తీర్మానం రోజు చీరాలకు వచ్చేలాగా కూడా వారందరినీ తీర్థయాత్రలకు పంపించినట్లుగా కూడా ఎమ్మెల్యే కొంత సమాచారం బయటకు వచ్చింది. సో అప్పటి వరకు వారితోటి ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా కూడా, ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. సో ఇప్పుడు వైసీపీ సైలెంట్ గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అటు 17 మంది వైసీపీ కార్పొరేట్లు ఆమంచి వర్గంలో ఉన్నటువంటి మరో 5గురు కనుక కలిస్తే తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చే అంశం. సో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో కూడా మరి ఎంఎం కొండ యాదవ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంజను శ్రీనివాసరావును కనుక ఆ చైర్మన్ అభ్యర్థిగా కనుక దింపేస్తే మరి 5గురు కూడా ఆ పదవి రేసులో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. 1 సంవత్సర కాలం మాత్రమే టైం ఉన్నటువంటి కార్పొరేషన్కు మరి ఎవరు చైర్మన్ అవుతారో, ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం మరి.